ఆదాబ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అయ్యా. ఇప్పుడు నేను చెప్పబోయేది జరంత బాధాకరమైన ముచ్చటే, సాడ్ న్యూస్. ఏందనంటే మనము అరచేతుల పానాలను పెట్టుకొని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళా ఇక గట్లనే బతికే రోజులు కూడా ముంగటనే ఉన్నాయని అనిపిస్తున్నది. ఎందుకంటే గతంలో మనకు ఈ చైనా డిపకంలో ఉన్నారు కదా, అడ్డమైన రోగం మనకు కరోనా అని ఒక దాన్ని తగిలిచ్చిండ్రు. దాంతో మన ఆర్థిక వ్యవస్థ ఎంత దెబ్బతిన్నది, పరిస్థితులు ఎంత దారుణం అయిపోయినాయి. మన అనుకున్నోళ్ళు అయినోళ్ళు ఉన్నట్టుండి హఠాత్తుగా అనుకోని పరిస్థితులలో మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మనం ఎంత దుఃఖ సాగరంలో మిగిలినాం అనేది మన అందరికీ ఎరిగైనదే. మనం ఆ బాధలు ఎంతో పడ్డాం. అవి పోయినారా నాయన, ఇప్పుడిప్పుడు ఓలుకుంటున్నాం, జరంతా 4 పైసలు జేబులో కనబడుతున్నాయి, జర ఆరోగ్యంగా ఉంటున్నాం అనుకున్నామో లేదో. మళ్ళీ ఈ అడ్డమైన చైనా వాళ్ళు ఏం తింటారో ఏం చేస్తారో తెలియవు కానీ కొత్త రోగం హెచ్ఎంపీవీ అనే రోగాన్ని తీసుకొని వచ్చిల్లయ్యా. ఈ వైరస్ చాలా డేంజర్ అంట, ఆల్మోస్ట్ కరోనా లాంటిదే. మరి ఇప్పుడు ఉన్నట్టుండి గీ ముచ్చట ఎందుకు చెప్తున్నావయ్యా అని అంటే, బెంగళూరులో 2 చిన్నారులకు ఈ వ్యాధి సోకిందని చెప్పి పెద్ద డాక్టర్లు ఎరకబట్టిండ్రయ్యా. పోనీ ఈ పిల్లలు ఏడకన్నా బయటి దేశానికి పొయ్యి వచ్చేటోళ్ళు అంటే వాళ్ళు కాదు, బెంగళూరులోనే ఉంటారు. మరి బెంగళూరులో 2 పిల్లలకు వచ్చిందనంటే ఆల్రెడీ వీళ్ళకి అంటించిన వాళ్ళు ఎవరో ఇక్కడ బెంగళూరులో తిరిగే ఉండాలి కదా. వాడు చుట్టుముట్టు రాష్ట్రాలకు కానీ చుట్టుముట్టు దేశాలకు కానీ పోకుండా ఉంటాడా, అంటియకుండా ఉంటుందా, అంటుకోకుండా ఉంటుందా రోగం? అయితే ఇది కరోనా లాంటి ప్రమాదకరమైన యాదే మళ్ళీ రాబోతున్నది మన ఇండియాకి అని చెప్పి పెద్ద డాక్టర్లు అయితే కన్ఫర్మ్ అయ్యి చేస్తున్నారు. ఏదేమైనా కానీ అప్పట్లో ఈ అడ్డమైన కరోనా వచ్చినప్పుడు మనము ఈ గరం మసాలాలు అన్నింటినీ ఒక పొడి లెక్కన చేసి నీళ్ళల్లో వేసి బాగా మరణించుకొని ఇమ్యూనిటీ బూస్టప్ కోసం అని చెప్పి గంటకోపారు తాగేటోళ్ళం. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి మోపయ్యేటట్టే ఉన్నది. ఈ వార్త తింటుండేనే గుండెలు మొత్తం జారిపోతున్నాయి. ఏదేమైనా కానీ మీరు కూడా మళ్ళీ పైలంగా ఉండి భద్రతలను పాటించుండి, తస్మాత్ జాగ్రత్త. సత్యరెడ్డి తెయ్యండిరా శానిటైజర్లు, పెట్టండిరా మాస్కులు, పాటించండిరా సోషల్ డిస్టెన్స్లు, లేకపోతే దబిడే అన్న పరిస్థితి వచ్చేటట్టున్నది. కాబట్టి ఏదేమైనా మూతలు నాకుడు, కేకులు తినడు, బాగా కౌగులించుకొని ఉండు కొంచెం మెయింటైన్ చేసుకుంటా ఇప్పటి నుంచి కనీసం మనం జాగ్రత్తలు ఇటువంటివి పాటిస్తే రాబోయే రోజులల్లో పెద్ద ప్రమాదం కాకుండా మనంతలా మనం జర సేఫ్ జోన్లో ఉండే పరిస్థితి అయితే మనకు వస్తుంది. కాబట్టి మీకు దండం పెడితే ఆ పని చేయండి.